చేయాలన్న సురేంద్ర బాబు సార్ గారి నాయకత్వం పనిచేస్తూ మంచిదని ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు మన సార్ ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ అవ్వడానికి వస్తూ అతని బృందం మిత్ర బృందం కూడా పార్టీలో చేరుతున్నారు. అదేవిధంగా మల్లికార్జునపల్లి గ్రామం నుంచి కూడా దాదాపు 15 మంది కుటుంబ సభ్యులు మన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ కార్యక్రమానికి చేరిన ప్రతి ఒక్కరికి సురేంద్ర బాబు సార్ తరఫున అదేవిధంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొన్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఉద్దీప్ సింహ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు యూత్ ప్రెసిడెంట్ అదేవిధంగా కళ్యాణదుర్గం పట్టణ వికలాంగుల అధ్యక్షులు గారు కేసీకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు. సాధారణంగా స్వాగతం పలుకుతూ ఉద్దీప్ సింహను అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ కడువను ఎమ్మెల్యే చంద్రబాబు గారు వేసి వాటిని అభినందిస్తుగా కోరుకుంటూ ఉద్దీప్ సింహ యువత ఆదర్శంగా పోరాట పడిని ప్రదర్శిస్తూ ఎంతో మంది న్యాయానికి సామాజిక తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు సార్ నాయకత్వంలో మరింత మందికి వెళ్ళి ప్రజలకు న్యాయం చేయడానికి విభిన్న పరిమాణాల వద్దకి పనిచేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధ్యక్షుడు ఉన్నటువంటి మన ఉత్తమ్ సింహ గారు, మన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అన్నగారు అమలేని సురేంద్ర బాబు అన్న గారి నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నటువంటి ఉత్తమ్ సింహకు మన విభిన్న ప్రతిభావంతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ గారి నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులందరికీ ఎంతో మేలు జరుగుతుంది. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి అపర భగీరథుడు గౌరవ శాసనసభ్యులు అమిలినేని సురేంద్రబాబు సార్ గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ అక్క గారికి, మార్కెట్ యాక్ట్ చైర్మన్ గారికి, వైపీ రమేష్ అన్న గారికి, మా వికలాంగుల చైర్మన్ నారాయణ స్వామి అన్న గారికి, మిగతా పెద్దవాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతాభాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా దివ్యాంగ సోదరిమణులకు, నా మిత్రులకు, శ్రేయోభిలాసులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలోని ఈ తెలుగుదేశం పార్టీలోని మన అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు వికలాంగుల కోసం ఎనలేని, అంటే వికలాంగుల పక్షపాతిగా ఏ ప్రభుత్వం చేయని విధంగా వికలాంగులకు సంక్షేమ పథకాలు అయితేనేమి, ప్రతి ఒక్క వికలాంగుడు తన సాయి శక్తుల తన స్వయం కృషితో కాలం ఎగరేసి తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా పింఛన్ల విషయంలో అయితేనేమి 6,000 రూపాయలు మరియు 15,000 రూపాయలు అత్యధిక మొత్తంలో ఈ రోజు వికలాంగుల కోసం మన చంద్రబాబు నాయుడు గారు కేటాయించడం జరిగింది. అలాగే వికలాంగుల కోసం మన వికలాంగుల విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇంద్రధనస్సు వలె, రంగుల వలె మన వికలాంగుల జీవితాల్లో వెలుగులు నింపే విధంగా, తలెత్తుకుని జీవించే విధంగా 7 వరాలను ప్రకటించడం జరిగింది. ఇక మన అపర భగీరథుడు, మన అభివృద్ధి ప్రదాత అమిలినేని సురేంద్రబాబు సార్ గురించి ఏమని చెప్పాలి, ఎంతని చెప్పాలి, ఎంత చెప్పినా తక్కువే అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. ఇది మామూలు ప్రోగ్రాంల కన్నా భిన్నంగా చాలా గొప్ప ప్రోగ్రాం. ఎందుకంటే మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకి మనం ప్రోత్సహించాల్సిన సమయం మన బాధ్యత, మనందరి బాధ్యతగా భావించి వాళ్ళు మనపైన నమ్మకం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఉంచిన నమ్మకం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో మన ఎన్డీఏ ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఆ పరిపాలన కూడా మీరు చూస్తున్నారు. ఎంతో అద్భుతంగా ప్రజలకి ఉపయోగపడే విధంగా పాలకులందరూ కూడా పాలిస్తూ వస్తున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు
తెలుగుదేశం పార్టీలోకి వందల వేల మంది నిజంగా చెప్పాలంటే మేము ఇంకా డోర్లు ఎక్కడ ఓపెన్ చేయలేదు. వేల మంది పార్టీలోకి వస్తున్నారంటే చాలా రకాలుగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, రకరకాల వ్యక్తులు కావచ్చు. కానీ మా పార్టీ ఇప్పటికే అన్ని చోట్ల బలంగా ఉంది. ప్రజలు మెప్పు పొందాలంటే మనం ప్రజలకు సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాల్లో మొదటి వ్యక్తి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు. మీరు చూస్తూ ఉంటారు, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎంతో సమన్వయంతో, అంటే ఈరోజు మేము ఏదో చెప్పడం కాదు, ముందు నుంచి కూడా దూకుడుకు కానీ, లేదా అక్రమాలకు పోవడం కానీ, లేదా అరాచకాలు చేయడానికి కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వెనుకంజే ఉంటుంది. అలాంటి ఇవన్నీ కూడా చేసే పార్టీ ఏదైనా ఉందంటే అది వైసీపీ పార్టీనే. అందులో భాగంగా మీరే మొన్న చూశారు, అంబటి రాంబాబు అంటారో లేదా ఆంబోదు రాంబాబు అంటారో నాకు తెలియదు, కానీ అతను ఏ విధంగా ఎంతో గౌరవమైన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఏ విధంగా మాట్లాడాడంటే చాలా నీచమైన పదాలు వాడాడు. అంత గొప్ప వ్యక్తి పైన, అంటే దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా చాలా దేశాల్లో తెలిసిన వ్యక్తి అతను. అంటే జగన్ రెడ్డికి ఏమి జ్ఞానం ఉందో అజ్ఞానం ఉందో తెలియదు, కానీ అలాంటి కోటరీని దగ్గర పెట్టుకున్నాడు. ఏదో రకంగా కులాల మధ్యలో చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతోనే ఒకరోజు అంబటి రాంబాబుతో మాట్లాడిస్తారు, నిన్న జోగి రమేష్తో మాట్లాడిస్తారు. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి మొన్ననే అరెస్ట్ అయి బయటకు వచ్చాడు. ఏదో రకంగా ప్రజల్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో మా నారా లోకేష్ బాబు గారిని రకరకాలుగా మాట్లాడాడు. కానీ ఒకటి మాత్రం నిజం, ఈరోజు దేశంలోనే అత్యంత శక్తివంత నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అంటే నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేదా సంబంధించిన అమిత్ షా తర్వాత స్థానాల్లో ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా మా లోకేష్ బాబు గారే అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలతో ఉండాలి, అందరూ కూడా మమేకం కావాలి ప్రజలతో అనే ఉద్దేశంతోనే ఎప్పుడు కూడా ఈ ఎన్డీఏ కూటమి బాగుండాలని ఎప్పుడు కూడా పవన్ అన్న ఇది చేద్దాం. నిజంగా ఎంతో సంస్కారవంతంగా, ఎంతో ఆ సంస్కారాన్ని పాటిస్తూ ఎంతో మెప్పు పొందే విధంగా, ఈ ప్రజలు మెప్పు పొందే విధంగా కూడా ప్రవర్తిస్తున్నారు. అలాంటి వ్యక్తుల మధ్యలో మేము ఉండడం కూడా చాలా గర్వంగా ఉంది. కానీ ఇవన్నీ చూస్తుంటే ఈ అరాచక శక్తులకి ఏమి వాళ్ళకి ఏదో మేము పవర్లోకి వస్తున్నామని అహంకారం ప్రజలకు చూపించడానిక, ఇంకో రకంగా చూపించడానిక, ప్రజలు అసహించుకొని ఇవన్నీ చేస్తున్నారనే ఉద్దేశంతోనే ప్రజలు వాళ్ళని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు.